పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्व ओम मुद्रकाली मृकाली मृकाली देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चक 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 ओम चक 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 ओम चक 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందను మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని. గత 42 సంవత్సరాలుగా ఈ యొక్క విద్యను నేను మంత్రశాస్త్రము యంత్రశాస్త్రం రుద్రాక్ష శాస్త్రం వీటన్నిటి మీద అవపోసన బట్టి దత్తాత్రేయుని అనుగ్రహంతో నాకు ఇచ్చిన ఆయన దివ్య జ్ఞానంతో ఎన్నో కష్టాలకు నొగ్గి ఇష్టమైన ఈ యొక్క విద్యను అతి కష్టమైన ఈ విద్యను అతి ఇష్టంగా సునాయాసంగా నేను ఈ విద్యను ఆ దత్తాత్రేయుని అనుగ్రహంతో నేర్చుకోవడం జరిగింది. నేర్చుకోవడం అంటే ఒక గురువు ద్వారా కాదు, ఆ దత్తాత్రేయుడే నా గురువు. ఆ దైవశక్తితో వచ్చిన నాకు ఈ విద్య 10 మందికి ధారపోయాలని నా యొక్క అంతిమ జీవితం నేను మీ అందరికి అంకితం చేయాలని చెప్పేసి నా యొక్క ప్రయత్నం. కాబట్టి మీరు నా ప్రయత్నానికి తోడ్పడి నా ప్రయత్నాన్ని మీరు సబలీకృతం చేయాలని చెప్పేసి నేను ఆశిస్తున్నా. మీరు అందరూ నాకు ఈ యొక్క ప్రయాణం ఏదైతుందో ఈ మన విద్యలన్నీ అంతరించిపోతున్నాయి. అయితే మనకు ఎన్నో విద్యలు అర్మగర్మ విద్యలు పరకాయ ప్రవేశం ఇంకో బాడీలోకి పోవడము, మళ్ళీ వచ్చేసి యజ్ఞయాగాదులు, మళ్ళీ వచ్చేసి దివ్యమైన శక్తి కలిగి హరిమగరిమ విద్యతో గాలిలో పోయే విద్యలు ఇలాంటివన్నీ ఆదిశంకరుడు ఆ లక్ష్మినే మెప్పించి ఆమెకి స్తోత్రం చేస్తే, మన కనకదార స్తోత్రం చేస్తే బంగారాన్నే కురిపించింది. అలాంటి విద్యలన్నీ అంతరించిపోయినాయి. అయితే ఈ విద్యలలో అంతరించిపోకుండా నాకు తెలిసిన విద్యలను నేను శోధించిన విద్యలను అన్నింటినీ మీకు తెలియజేయాలనేదే నా ఉద్దేశము. అయితే నేను సాధించిన 42 సంవత్సరాలుగా సాధించిన విద్యలన్నింటినీ నేను ఒక గ్రంథం కూడా రాసిన, కావాలనుకుంటే కూడా మీరు ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు. ప్రతి దాని లోపల ఉన్న ఏదైతే దాగి ఉన్నాయో గుప్తంగా ఉన్నాయో ఆ విద్యలన్నింటి బయట పెట్టినాం. అవి మీరు ఇళ్ళల్లో మీరు సాధకులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా 10 మందికి సేవ చేయాలి, తాయితలు కట్టాలి, వాళ్ళకి యంత్రాలు ఇవ్వాలి, వాళ్ళని బాగుపరచాలి పబ్లిక్ను కూడా అని అనుకుంటే మాత్రం మీరు నన్ను కలవండి, మంత్రోపదేశం తీసుకోండి, 10 మందికి సేవ చేయండి. అయితే మీకు లేదు మా దగ్గర మంత్రోపదేశానికి అంత 11,000 లేవు స్వామి అనుకుంటే మీకు 5,000 రూపాయలలో నా యొక్క గ్రంథం వస్తుంది. ఆ గ్రంథాన్ని ఫాలో అయ్యి 10 మందికి మంత్రాలు కట్టి మీరు కూడా పేరు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. అయితే ఇప్పుడు ఈ జనరేషన్లో ఎట్లుందంటే పబ్లిక్ గాలి ఉందా నీరుందా వానుందా అన్నట్టు వాడు దేవుడు లేడని కూర్చుంటాడు. ఈ నాస్తికులు ప్రజలే ఈ రోజులల్లో మనం ఏం చేయాలంటే భక్తిభావం నింపాలి పిల్లల లోపల. ఈ బోధకులు ఉంటారు, ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు ఉన్నారు, మరి గరకపాటి వీళ్ళందరూ ఉన్నారు కదా కొందరు. అయితే వీళ్ళు ఏంటంటే మీ పిల్లలకు జ్ఞానము భక్తి గురించి మళ్ళీ వచ్చేసి ఈ దైవశక్తి గురించి తెలియడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఈ దైవశక్తి తెలియజేయాలంటే మనకు ఈ పిల్లలకు తెలియాలంటే యూట్యూబ్ ద్వారా మన టీవీ ద్వారా ఈ యొక్క విద్యల గురించి కృష్ణుడు అంటే ఏంది, ఆయన జీవితం ఏంది,
రాముడు అంటే ఏంది, ఆయన జీవితం ఏంది, మళ్ళా పాండవులు పాండవులు ఎట్లా కలిసి ఉన్నారు, మళ్ళీ వచ్చేసి రాముడు తండ్రి యొక్క మాటకు కట్టుబడి ఏ విధంగా అవుతున్నాడు, ఇవన్నీ ఏంటంటే మనకు ఈ విద్యలన్నీ ఈ యొక్క నాగరికత అనేది అంతరించిపోతుంది. దాని గురించి ఏంటంటే మన పిల్లలకు నేర్పడానికి ప్రయత్నం చేయాలి. ఇది బోధ గురువులు ఈ టీవీలలో అక్కడిక్కడ చెప్పేవాళ్ళు వేరే రకంగా వెకిలిగా చెప్పకుండా పిల్లలకు ఒక నాగరికత, ఒక మంచి సంస్కారం వచ్చేటట్టు చెప్పాలనేది నా ఉద్దేశం. అయితే దైవం ఉందా దయ్యం ఉందా, ఈ దైవం ఉందా దయ్యం ఉందా అనే దాని మీద కూడా నేను రీసెర్చ్ చేసిన. దైవం ఉన్నది, దయ్యం ఉన్నది, కాకపోతే సూచించలేము. ఇవాళ రేపు ఇప్పుడు యూట్యూబ్లలో కూడా అక్కడక్కడ ఏదో నైట్లో కెమెరాలు ఫిట్ చేసి దయ్యాలు పొగ రూపంలో చూపిస్తున్నారు. మరి ఎట్లా చూపిస్తున్నారు, అవి ఉన్నాయి. ఆత్మ అనేది ప్రేతాత్మగా మారినప్పుడు దయ్యం అంటారు దాన్ని. అయితే ఈ ప్రేతాత్మలు మరి ఉన్నాయి 100%. కాబట్టి ఇప్పుడు షిరిడి సాయిబాబా ఉన్నాడు. ఆయన 3 రోజులకు చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ వాడు, మన కంట్రీ వాడు కూడా కాదు, వేరే కంట్రీ వాడు వచ్చి ఆయన పల్స్ పట్టుకొని ఎప్పుడో చనిపోయిండు కాబట్టి మీరు ఈ శవాన్ని తీసేయండి అని చెప్పిండు. అటువంటి వాడు ఆయన ఏం చెప్పిండు, 3 రోజుల తర్వాత నేను లేస్తాన్నాడు. ఆయన భక్తులు ఏదైతే మొండి వైఖరితోటి పట్టి ఆయన ఉంచి ఆ శరీరాన్ని ఉంచితే 3 రోజులలో లేచిండు షిరిడి సాయిబాబా. అయితే ఇలాంటి మా మహానుభావులు వీళ్ళంతా ఏంటంటే దైవస్వరూపులు. మానవుడే మాధవుడే అవుతాడు, మానవుడే మాధవుడు అవుతాడు. ఎట్లా, వాళ్ళ యొక్క దివ్యశక్తి ద్వారా. అయితే ఈ షిరిడి సాయిబాబా కూడా మానవుని లోపల వచ్చిన మాధవుడు. అయితే ఈయన మరి అరిమగారిమ విద్యలు చేసిండు, మళ్ళా ఖండయోగ సాధన చేసిండు. అన్ని శరీరం అంతా నరుక్కొని మళ్ళీ అంటు పెట్టుకున్నాడు ఖండయోగ సాధన. మళ్ళీ దౌతి సాధన చేసిండు, పేగులన్నీ తీసి బయట పడేసేసి కడిమల లోపలికి వేసుకున్నాడు. ఇలాంటివన్నీ లీలలు చేసిండు. అయితే కొందరు బూటక సన్యాసులు ఆయన తుర్కాయన, ఆయన అది ఇది అని చెప్తున్నాడు. ఆయన తుర్కాయన కాడు, తుర్కాయన అయినా సరే భగవంతుడే కదా, ఆయన భగవత్ స్వరూపుడే. ఆయనకు ఒక మనిషిలో ఆయనకు కూడా ఒక దైవత్వం ఉంది కదా, అది చాలు. ఏ మానవుడు మనిషి కావాలి, మనకు కులమే అవసరమేమున్నది. అయితే ఈయన తుర్కాయన కాడు అనే దానికి ఒక నిదర్శనం చెప్తా. మన దసరా రోజు అందరూ ఆయన కలవడానికి పోతే నువ్వు తురుకొని రావద్దని అంటే ఆయన మసీద్ దగ్గర నిలబడి బట్టలన్నీ బీకేసేసి దునిలో పడేస్తాడు. అక్కడ మంట ఉంటుందని లేస్తాడు. ఏజ్ నిలబడితే మరి ఆయన ఖత్నా లేదు, ముస్లిమ్స్కు కట్ చేసి ఉంటుంది, మరి ఆయన కట్ చేసి లేదు. మరి అప్పుడు నువ్వు హిందూ అంటావా ముస్లిం అంటావా? ఆయన పెరిగింది ఒక దగ్గర, పుట్టింది ఒక దగ్గర, ఆయన జీవితానికి చరిత్ర లేదు. అందుకని సాయిబాబాకు జీవిత చరిత్ర లేదు. సాయిబాబా లీలామృతం ఉంటుంది, సాయిబాబా లీలలు ఉంటుంది. అందుకని చెప్పి సాయిబాబా జీవిత చరిత్ర అనేది లేదు. కాబట్టి బాబాను విమర్శించి ఓడు సైతాన్ ఉంటాడు, ఓడు అదే ఉంటాడు, ఓడు ఇదే ఉంటాడు, అక్కడ ముస్లిం వాడు వచ్చేసి మా దేవుడు అని చెప్పి గల్లలు ఉటాయించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు ఎవరైతే నీకు అక్కడ దైవత్వం ఉంది, 10 మందికి మొక్కితే పని అవుతుంది, ఆ దైవశక్తిని ఉపయోగించుకో, మొక్కి నీ పనులేని వెళ్ళదీసుకో, నీ యొక్క లౌకికమైన కోరికలు నెరవేర్చుకో. కాబట్టి ఈ యొక్క సాయి విగ్రహం కూడా కొంతమంది ఏం చేస్తున్నారు, పెట్టకూడదు పెడదార పట్టించే నా కొడుకులను మీరు దూరం చేయాలి, వాళ్ళ మాటలు వినొద్దంటే 100% సాయి విగ్రహాన్ని పెట్టుకోండి, సకల సంపదలు కలుగుతాయి. సాయిబాబా నమ్మిన వాళ్ళకు నేను ఇవాళ ఎవడు లోటు లేకుంటున్నాడు. నేను ఎంతో మందిని చూసిన. కర్మానుసారం నీకు యాక్సిడెంట్ కావచ్చు, కర్మానుసారం ఇంకేదైనా కావచ్చు. అట్లా అయినప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, మేము బాబాని నమ్ముకుంటాం, మాకేం కాలేదు, మాకు యాక్సిడెంట్ అయిపోయింది, మా ఆయన చనిపోయాడు. అది కాదు, అది కర్మ, అది అంతవరకే ఉంది. బాబా చేసేది ఏంటంటే లౌకికమైన కోరికలు నెరవేరుస్తాడు, నీ సంసారికం లోపల వచ్చే బాధలను నెరవేరుస్తాడు. అది బాబా చేసే పని. అయితే షిరిడి సాయిబాబా ఆయనకు తల్లిదండ్రులు ఎవరు, మళ్ళీ ఆయన ఎక్కడ పుట్టింది కూడా తెలియదు, హిందువా ముస్లిమా తెలియదు. అయితే అక్కడ షిరిడి లోపల ముస్లిం ప్రకారంగా, మళ్ళీ క్రిస్టియన్స్ ప్రకారంగా, మళ్ళీ హిందూ సాంప్రదాయంగా విగ్రహారాధన, ముస్లిం ప్రకారంగా సమాధికి పూజ,
మళ్ళీ ఈ యేసు ప్రభు దాని ప్రకారంగా 3 మెట్లు ఉంటాయి అక్కడ. అక్కడ ప్రేయర్ చేసుకునే వాళ్ళు బాంబే నుంచి వచ్చిన వాళ్ళు. ఇవన్నీ ఆయన యొక్క లీలలను తెలుసుకోలేక విగ్రహం పెట్టవద్దు, బాబా విగ్రహం పెట్టవద్దు, ఇంట్లో పెట్టవద్దు అని తీపిస్తుంటారు. ఇవన్నీ బూటక సన్యాసులు నమ్మకండి. బాబాను మీరు నమ్ముకోండి. 100% షిరిడి సాయిబాబా యొక్క లీలలను మీరు కళ్ళాలు చూడండి. ఆయన యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటారని నేను నమ్ముతూ మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై గురుదత్త.